జార్జి ముల్లర్, ఆ యవనస్తుడే జార్జి ముల్లర్. తన తండ్రి ఎంతగానో ఆస్తిపరుడు, తన తండ్రి ఒక బిజినెస్ మ్యాన్. ఈ యొక్క జార్జి ముల్లర్ యొక్క తండ్రి తన జీవితాన్ని తన డబ్బుతో ఎంతగానో సర్వనాశనం చేసుకున్నాడు. కానీ ఒక దినాన దేవుణ్ణి పట్టుకోగలిగాడు. జార్జి ముల్లర్ క్రీస్తు బిడ్డగా మారిన కారణం, ఒక ఇంటిలో యేసు ఉన్నాడు. ఆ ఇంటిలో యేసు ఉన్నాడు, ఆ ఇంటిలో ఆరాధన, ఆ ఇంటిలో ప్రార్థన ఉంది కాబట్టే ఆ ఇంటిలో ఉన్న దేవుని సన్నిధి, దేవుని శక్తి పాడైపోయినటువంటి ఈ జార్జి ముల్లర్ అనే కుర్రవాడిని మార్చేసింది. నా ప్రియ సహోదరి, ప్రభువారు నిన్ను అడుగుతున్నాడమ్మా. నా ప్రియ సహోదరుడా, ప్రభువారు నిన్ను అడుగుతున్నాడు. ఒకవేళ దారి తప్పిన ఒక కుర్రవాడు మీ ఇంటికి వస్తే, పాడైపోతున్న, పతనమైపోతున్న మీ పక్కింటి కుర్రవాడు అబ్బాయి మీ ఇంటికి వస్తే, యవన ప్రాయములో నశించిపోతున్న ఒక అమ్మాయి మీ ఇంటిలోనికి వస్తే, మీ ఇంటిలో ఉన్న దేవుని శక్తి, మీ ఇంటిలో ఉన్న దేవుని యొక్క ప్రేమ, మీ ఇంటిలో ఉన్న దేవుని ఆత్మ, మీ ఇంటిలో ఉన్న దేవుని యొక్క సన్నిధి, మీ ఇంటిలో ఉన్న ఆ ప్రార్థన ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని కానీ మార్చగలదంటారా? అటువంటి ఆత్మీయత, అటువంటి దేవుని సన్నిధి, అటువంటి దేవుని శక్తి ఈ దినాన మన గృహాల్లో ఉందంటారా? ప్రియ స్నేహితులారా, ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రియ తల్లి, ఎవరైనా తప్పిపోయి యవన బిడ్డలు నీ ఇంటికి వస్తే, ఎవరైనా తప్పిపోయి యవన స్త్రీలు నీ ఇంటికి వస్తే, నీ ఇంటిలో ఆత్మీయతను చూడగలరా? నీ ఇంటిలో దేవుని ప్రసన్నతను అనుభవించగలరా? నీ ఇంటిలో ఆ ప్రార్థన అనుభవం వారు చూడగలరా? ప్రభు అడుగుతున్నారు, ఉందంటారా? ప్రతి ఇల్లు క్రీస్తును ఆరాధించే కుటుంబంగా మారాలి. ప్రతి ఇల్లు క్రీస్తును ఆరాధించే కుటుంబంగా ఉండాలి. మన ప్రతి ఇల్లు అనేక మందిని మార్చేటువంటి ఇల్లుగా మారాలి అన్నది దేవుని యొక్క ఆశ.